ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మీలో ఎంతమందికి తలకాయన వచ్చిందండి? విపరీతంగా నిజం చెప్తున్నా, నాకు విపరీతమైన హెడ్ఏక్ అండి నిజంగా. బిగ్ బాస్ అందుకే చాలామంది చూడరా అనిపించింది. ఆ గొడవలేంటి అసలు? ఒక్క గిన్నె కోసం ఒక్క గిన్నె తోమలేదనేసి హౌస్ మొత్తం గొడవనే కాదు, దాని గురించి హాట్ టాపిక్ డిస్కషన్స్. ఆ గిన్నె ఎందుకు తోమలేదనేసి మార్నింగ్ ప్రాంక్ అని స్టార్ట్ చేసిన సంజన అండ్ మాధురి నిజం చెప్తున్నా, మార్నింగ్ గొడవతో ప్రాంక్ చేసిండ్రు. నిన్న ఎపిసోడ్ మొత్తం గొడవలే అండి. ఓ మై గాడ్, నిజంగా నాకు విపరీతంగా తలకాయన వచ్చింది. ఏం గొడవలు తెలుసా? మళ్ళా అవేవో పెద్ద పెద్ద గొడవలు కాదండి. టాస్క్ గురించి గొడవ పడ్డారు, లేకపోతే ఒక క్యాప్టెన్సీ కోసం గొడవ పడ్డారు, లేకపోతే ఇంకా దేనికన్నా గొడవ పడ్డారని కాదండి బాబు. కిచెన్ గొడవలు, గిన్నెల కోసము. ఒక్క గిన్నె కోసం ఆ గిన్నె నేను దోమాలా అని ఈమె, నేను దోమాలా అని ఆమె. మొత్తం ఈగో. నిజం చెప్తున్నా, ఇంతమంది ఆడోళ్ళ గొడవల మధ్యన నిజంగా ఆ అబ్బాయిలు ఎలా ఉంటున్నారో వాళ్ళకి దండం అని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, వాళ్ళకు అనిపిస్తుంది ఏంద్ర వీళ్ళంతా అసలు ఎవరు తగ్గట్లేరండి. ఆయేషా ఒక గొడవ గిన్నెల గురించి, రీతుది ఒక గొడవ, ఆయేష అండ్ రీతుది, ఇంకోటి సంజన అండ్ దివ్యది ఇంకొక గొడవ. మొత్తం గొడవలే నిజం చెప్పాలంటే. ఫస్ట్ ఏంటి, దివ్య అండ్ మాధురి మధ్య. నిజం చెప్తున్నా, నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు కరెక్ట్ పర్సన్ అనేది ఆడోళ్ళలో నాకు ఎవ్వరు కనిపించలేదు ఎక్సెప్ట్ దివ్య. మీకు ఎంతమంది కనిపించింది? ఆ అమ్మాయి మాట్లాడదు, అది నువ్వు ఎంత పెద్ద తోపమైనా సర్లే పర్వాలేదు, కరెక్ట్గా మాట్లాడుతుంది. అండ్ నిజం చెప్తున్నా, నాకు దివ్య కరెక్ట్ అనిపించిందండి. ఈ వీక్ ఎలిమినేట్ అవుతుందో అవ్వదో నాకు తెలీదు, బట్ వీళ్ళందరికీ, ఈ మాధురి వీళ్ళందరికీ ఉందే కరెక్ట్ పర్సన్ అయితే వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పేదైతే నాకు దివ్య అనిపించింది ఆడోళ్ళల్లా. ఎందుకంటే అక్కడున్న అబ్బాయిలు ఎవరు, నిఖిల్, గౌరవ్ అండ్ శ్రీనివాస్, వీళ్ళైతే బేసిక్గా అట్లనే చూస్తూ ఉండిపోతున్నారండి. నిజంగా ఇంతమంది ఆడోళ్ళు కలిపితే, అన్ని కొప్పులు కలిపితే ఒక దగ్గరే ఉండలేమంటారు చూసారా? నిన్నటి ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అది అనిపిస్తుంది. టూ మచ్ గొడవలు. ఎందుకు తెలుసా? నిన్న టాస్క్ లేదు, నిన్న చేయడానికి ఏం పని లేదు. ఇంకా మాధురి అండ్ దివ్య గొడవ అదేంటి అనేది చెప్తా, హైలైట్స్ మాత్రం చెప్తాను నిన్న ఎపిసోడు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి. నిన్న ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి? కర్రీ రేషన్ మేనేజర్ అందరికీ షేర్ చేసి పెట్టాలి. అక్కడ మాధురి కర్రీ వేసుకుంటుంది. అప్పుడు దివ్య నార్మల్గా అడుగుతుంది, మీరు నాకు చెప్పి వేసుకోవాలి కదా అనేసి. నేను మీకు ఎందుకు చెప్పాలి, నాకు తెలుసు కదా అనేసి. ఇంకా ఈవిడ మాట్లాడే మాధురి గారు ఎట్లా మాట్లాడతారు తెలుసా? నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు, తీసేయండి. ఏంటండి ఆమె డిమాండ్ అసలు? ఆమె ఏంది అసలు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అన్నప్పుడు ఆమె ఇల్లు కాదది, ఆమె సొత్తు కాదు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది అక్కడ. ఆమె నాకు నచ్చలేదు తీసిపడేయండి. ఆమె యాటిట్యూడ్ ఏంది, ఆమె బిహేవియర్ ఏంది, ఆమె బిగ్ బాస్కి ఏం ప్రూవ్ చేసుకుందామని వచ్చింది, నాకు సీరియస్లీ అర్థం కాలే. ఆ మాధురి గారు జనాలంతా ఎప్పుడెప్పుడు నామినేషన్కి వస్తుందా ఆమెని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారు. చాలా తొందరగా అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆయేష అండ్ రీతు మధ్య గొడవ. ఒక్క గిన్నె కోసం మధ్యరాత్రి వేసినది కాబట్టి నేను తోమనని రీతు, అది నేను వెయ్యలేదనేసి ఆయేష. చిల్లర గొడవండి. కాంప్రమైజ్ అయ్యి ఆ ఒక్క గిన్నె ఎవరంతలా దోమి పడుంటే అయిపోతుంది. లేదు, వీళ్ళంతా ఏం టార్గెట్ పెట్టుకున్నారని నాకు అనిపించిందంటే, ఎంతసేపు గొడవలు పడాలి. రీజన్ ఉండి గొడవ పడు. పిచ్చిగా చిల్లరగా ప్రతిసారి గొడవలు పెట్టుకొని హైలైట్ అవుతా అంటే మాత్రం నిజంగా చూసే వాళ్ళకి బాగాలేదు. పక్కనున్న అబ్బాయిలు అయితే అసలు ఏందిరా బాబు వీళ్ళ గొడవలు అన్నట్టయితే చూస్తుంటారు. నిజం చెప్తున్నా, చిల్లర గొడవలండి. వీళ్ళదో గొడవ అయితే భరణి అండ్ దివ్య అండ్ తనుజాది వీళ్ళదో గొడవ. అంటే గొడవ కాదు అక్కడ, బట్ వాళ్ళ ఆలోచనలు ఎలా వెళ్తుంది, వీళ్ళు ఏమనుకుంటున్నారనేసి. సీరియస్లీ చెప్తున్నా, నాకు అస్సలు నచ్చలేదండి ఈసారి బిగ్ బాస్ మాత్రము. అసలు మరీ ఈ మాధురి గారు ఎంటర్ అయిన తర్వాతనైతే ఆ బిగ్ బాస్ అనేది అయితే చూడ్డానికి కూడా నచ్చట్లేదు. నిన్న ఎపిసోడ్ చూసినా నాకు అనిపించింది, మీలో ఎంతమంది కనిపించింది? అక్కడ కళ్యాణ్ని చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంట్రా బాబు నాకు ఈ గొడవ, నా క్యాప్టెన్సీలోనే వీళ్ళు రావాలా, నా క్యాప్టెన్సీలోనే ఇన్ని గొడవలా? నిజం చెప్తున్నా, ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరికి సమాధానం చెప్పొద్దు అనేసి అయితే తలకాయ బాదుకుంటున్నాడు అనిపించింది నిన్న ఎపిసోడ్ చూస్తున్నా నాకు. మీలో ఎంతమంది కనిపించింది? ప్లీజ్ ఏమన్నా అనిపిస్తే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.